థ్యాంక్స్ సార్. ఏంటి సార్ ఒక కట్ట తేగలకు మీరు 2000 ఇస్తున్నారు? నేను ఇచ్చిన డబ్బు తేగలకు కాదు, వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి. సార్ ఈడి మొహం ఈడేమి ఇన్ఫర్మేషన్ ఇస్తారు సార్? గవర్నమెంట్లో పనిచేసేవాడు ఎవడో ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, నేనే జీతం ఇచ్చి ఇన్ఫర్మేషన్ రాబట్టుకుంటున్నాను. సార్ నాకు ఒక 1000 రూపాయలు ఇవ్వండి సార్. ముందు నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వు, నీకు 1000 రూపాయలు ఇస్తాను. కనీసం తేగలైనా ఇవ్వండి సార్. తీసుకో. హలో, 12 గంటలకు హాస్పిటల్కి వెళ్ళి అమ్మ రిపోర్ట్స్ తీసుకోవాలి, మర్చిపోకు. అమ్మని కూడా తీసుకెళ్ళు. బస్సులో వెళ్ళకు, ఆటోలో వెళ్ళు, సరేనా? బాయ్. థ్యాంక్ యూ మ్యామ్. మసాజ్ ఎలా ఉంది మ్యామ్? నూనె పోసి అలా మర్దన చేస్తుంటే అరే అమేజింగ్. మంచిదేగా మేడం, మీ ఒళ్ళు మనసు ఎప్పుడు ఫ్రెష్ గానే ఉంటుంది అని నువ్వంటున్నావు, కానీ నా మొగుడు దీని వల్లే నువ్వు రోడ్డు పాలవుతా ఉంటున్నాడు. ఎంత అయింది? 1950 ఓన్లీ మ్యామ్. మ్యామ్ వీక్లీ ట్వైస్ రండి, ఆరోగ్యానికి మంచి. ఎక్కడమ్మా, మా ఇంటి నుంచి ఇక్కడికి రావడానికి 50 నిమిషాలు పడుతుంది. ఎంతో టైర్డ్ అవుతాను. ఏదైనా స్పెషల్ మసాజ్ ఉంటే కొంచెం చెప్పమ్మా. డెఫినెట్ గా చెప్తాను మ్యామ్. కాకపోతే ఒకటి, మసాజ్ పూర్తవగానే మొత్తగా పడుకోవాలి, మధ్యలో లేపి వెళ్ళిపోమని చెప్పకూడదు, చిరాకు పుడుతుంది. హలో, చెప్పు శోభ. శోభ ఏమైంది? లంగ్ క్యాన్సర్ అమ్మా, దట్ సెకండ్ స్టేజ్ లో ఉంది. కొంచెం సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం, కేర్ఫుల్ గా చూసుకోవాలి. బట్ ఈ మధ్యన ఎన్నో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి, అందువల్ల క్యూర్ చేయగలుగుతాం. కాకపోతే ఈ ట్రీట్మెంట్స్ కొంచెం ఎక్స్పెన్సివ్, 12 to 15 lakhs వరకు ఖర్చు అవుతుంది. 4 రోజులు టైం ఉంది, అంతవరకు మేము టాబ్లెట్స్ తో ట్రీట్మెంట్ మొదలు పెడతాం. ఆ తర్వాత అసలు ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి, లేదంటే నథింగ్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. నువ్వెప్పుడు మేలుకున్నా 3 నెలలే, నిద్రపోయినా 3 నెలలే. ప్రశాంతంగా నిద్రపో. మీ ఇద్దరికి పెళ్లిళ్ళు చేసి మనవడు మనవరాలతో ఆడుకోవాలని ఆశపడ్డాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది జరిగేలా అనిపించటం లేదు. మీ నాన్నొట్టి వెర్రిబాగులాడు, ఆయన్ని బాగా చూసుకోండి. నేను నిన్ను కాపాడుకోలేనని నిర్ణయించుకున్నావా? 15 లక్షలు. 15 లక్షలుంటే మీ ఇద్దరు పెళ్లిళ్ళు చేసి, మీకు పుట్టబోయే పిల్లల పెళ్లిళ్ళు చేసి ఆనందంగా కన్నుమూసేదాన్ని. 15 లక్షలు ఖర్చు చేసి నా ప్రాణం కాపాడాలంటే అది తలుచుకుని నా ప్రాణం పోయేలా ఉంది. అలాంటి పిచ్చి పనులు నువ్వేం చేసేకో. ఇక నువ్వు సంపాదించే ప్రతి రూపాయి భద్రంగా నీకోసమే దాచుకో. నేను ఆడపిల్లననేగా నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. చూస్తూ ఉండు, నేను నిన్ను కాపాడుకుంటాను. ఏం కావాలా? ఈ స్థలాన్ని 2 రోజుల్లో సేల్ చేసి సాయం చేయండి. ఈ జాగా కనిపెట్టేదానికే 3 రోజులు పడుతుంది. మరైతే మీరే ఈ చోటును తాకట్టు పెట్టుకుని డబ్బు ఇవ్వండి సార్. ఎంత కావాలా? సేల్ చేస్తే 25-30 లక్షల దాకా రావచ్చు. కానీ తాకట్టు పెట్టినప్పుడు అంత అడగడం న్యాయం కాదు కదా, అందువల్ల మీరు 15 లక్షలు ఇవ్వండి సార్, సరిపోతుంది. అది ఎక్కువ డబ్బులు ఇస్తారు కదా, అది మొత్తం బ్యాగులో వేసుకుని తీసుకుపోతావా సార్? లేకపోతే ఏందమ్మే, 1 లక్ష రాని ఈ జాగాకి 10 లక్షలు 20 లక్షలు అని అడుగుతా ఉండవే సార్. బాగా కష్టాల్లో ఉన్నాం, చాలా చూడమ్మే. కూకోనున్నా నేను లేయాలంటే ఎంత కష్టపడాలో తెలిసినా? నా కష్టం నీకు చెబితే పోయి పుడిస్తాదా? అట్టే నీ కష్టం నాకు చెప్పబాక, అది నా మతికే ఉండదు, తెలిసిపోయినదా? హలో రే కిట్టిగా, పోలీసులు జ్వరపడ్డారు,
అన్నా ఏమంటున్నావు? సరుకు భద్రం చేసి నువ్వు జంప్ అయిపో. నువ్వు దొరికినా పర్వాలేదు కానీ సరుకు దొరకకూడదు. సరేనా, అలాగే అలాగే అలాగే. ఎందుకు రూమ్ బుక్ చేసుకున్నావు? సంబంధం లేదు. సారీ సార్, సారీ సారీ సారీ. ఎందుకు పరిగెత్తావు? ఎందుకు పరిగెత్తావు? అడుగుతున్నాను చెప్పు. ఏం పర్వాలేదు, వీడు అక్యూజ్డే. అతనికి ఏమన్నా అయిందా సార్? ఏం కాదులే, వాళ్ళ ఆటో ఎక్కించు, వెళ్ళు. పదండమ్మా. నువ్వే కదా లాడ్జీలో పౌడర్ మార్చుతుంది. ఆ పౌడర్ ఎక్కడ పెట్టావురా? ఎక్కడ పెట్టావురా? చెప్పురా, చెప్పు. ఎస్ సార్. ఏమైంది? ఆడు దొరికినాడు సార్, కానీ ఆ ప్యాకెట్ ఎక్కడ దాచిపెట్టేసినాడు సార్. లాడ్జ్ లాక్ చేయించి మొత్తం సెర్చ్ చేయి. ఎవరిని బయటకు నేను తరువుగా శిక్ష చేస్తున్నాను సార్. వచ్చేటప్పుడు నేను ప్యాకెట్ తోనే వస్తాను. ఓకే సార్. అక్క, ప్రస్తుతానికి 1 లక్ష వచ్చినా పర్వాలేదు. ఆ స్థలాన్ని అమ్మేద్దామక్క. ఆ వచ్చే 1 లక్షతో అమ్మని 2-3 నెలల పాటు సంతోషంగా చూసుకుందామక్క. రే టోనీ, నీ అక్క పుట్టినరోజు రేపే కదా, దానికి బాగా నచ్చేదేంట్రా? నాకేమన్నా నాతో పాటు ఉంటుందా? నువ్వేగా ఉంచుకున్నావు, నువ్వేగా పెట్టే. రే త్వరగా పోనీరా, ఎడ్ల బండి నడుపుతున్నట్టు నడుపుతున్నావు. ఎన్నిసార్లు చెప్పినా ఏం చేయదు, మూసు కూర్చోమని. అలా అని ఏమి చేయకుండా ఉండగలమా భాయ్? ఆ గురువు మనల్ని వదలకుండా వెంబడిస్తుండవు. ఇంతవరకు 5 సార్లు పట్టుబడ్డాం. 1,25,00,000 నష్టం. ఈసారి కూడా పౌడర్ దొరికిందంటే ఆ 25 లక్షలకి నీదే బాధ్యత. అలా ఏం జరగదు భాయ్, నేను చూసుకుంటాను, నన్ను నమ్ము. సిస్టర్ కొంచెం దిగుతారా? ఏం భయపడకండి, నన్ను బ్రదర్లా అనుకుని దిగండి. రండి, వెళ్ళు బాబు. సార్ వాళ్ళు వెళ్ళు బాబు. ఇప్పుడు ఒకరిని పోలీసులకి పట్టించావు కదా? సార్, నేనేమి పోలీసులకు పట్టించలేదు. తలుపు తెరిచాను, అతను పడిపోయాడు అంతే సార్. అదే అదే, మా లెక్కలో అది పట్టించినట్టే. పర్లేదు, అది మేం చూసుకుంటాం. లాడ్జ్లో మాకు కావాల్సింది ఒకటి ఉంది, అది నువ్వేనమ్మా తీసుకురావాలి. సార్, నేనెందుకు సార్ తీసుకురావాలి? తీసుకొచ్చేవాడిని పోలీసులకి పట్టించావు కదా, మరి నువ్వే కదా తీసుకురావాలి. ఎందుకు చెప్తున్నానంటే పోలీసులు అడ్డుపడకుండా నువ్వు మాత్రమే లోపలికి వెళ్ళి రాగలవు. లేదు సార్, నేను వెళ్ళడం కుదరదు. అయ్యయ్యో, నువ్వు వెళతావా లేదా అని అడగట్లేదమ్మా. వెళ్ళి ఆ వస్తువుని తీసుకొచ్చి ఇచ్చి చెల్లెల్ని తీసుకెళ్లిపో అంటున్నాను. టోనీ, చెల్లమ్మని తీసుకెళ్లి ఐస్ క్రీమ్ కొనివ్వు. పాపా నేతో వెళ్ళు. టోనీ తీసుకెళ్ళు. కనిపించకుండా తీసుకుపోరా. పోండి సార్, పోండి. పైసా కోనైసా మూర్తి, ఆటోని పిలువు. లోపలికి వెళ్ళకూడదమ్మా. సార్, లోపల డాక్యుమెంట్ మర్చిపోయినా. లేదమ్మా, లోపల చెకింగ్ నడుస్తుంది, ఎవరిని సార్, వెళ్ళి వెంటనే వచ్చేస్తాను పంపడం సార్. కుదరదమ్మా. పో ఏటయ్యా? సార్, లోపల ఏదో డాక్యుమెంట్ ఉందంట, తీసుకోవాలంటున్నారు. పంపవయ్యా.
ఆ బ్యాగ్ కూడా చెక్ చేయమ్మా. ఏయ్ పిల్ల ఇట్రా. పిల్ల నిన్నే ఇట్రా. ఆ పిల్లని తీసుకురామ్మా. ఏమా రామ్మా ముందుకి కదా. పోమ్మా, నిలబడ్డావేంటి? పోమ్మా. ఏమా డాక్యుమెంట్ కోసం వచ్చిన అమ్మాయివేగా, నువ్వెందుకు క్యూలో నించనా? వెళ్ళిపా. సరే, నేను అటువైపు తిరుగుతాను, నువ్వు సరుగుతాయి. సార్ ఎందుకు మీరు తిరగాలి? డ్రెస్లో దాచే తెచ్చుంటావు అనిపించింది. లేదు సార్, టిఫిన్ బాక్స్లో తెచ్చా. టిఫిన్ బాక్స్లో ఏది? బాగుంది. నాలాంటి వాళ్ళని అన్ని విప్పి చెక్ చేస్తున్నారు. ఆడపిల్ల అనగానే వదిలేశారా? ఇప్పుడు టిఫిన్ బాక్స్ కావాలా? రే, ఏదైనా కవర్ ఉంటే ఇలా ఇవ్వు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఎంతో ముఖ్యమైన విషయం. చాలా జాగ్రత్తగా విను. నువ్వు ఈ కార్ నుంచి కిందికి దిగ్గానే నువ్వెవరో నేనెవరో, నేనెవరన్నది నీకు తెలీదు. అర్థమైందా? వెళ్ళు. ఏంట్రా? 700 ఇవ్వ. 700 రూపాయల? ఎందుకు? ఐస్ క్రీమ్ తినమని చెప్పావు కదా. ఐస్ క్రీమ్? ఎన్ని ఐసులు బాబా? 33 సార్. 30? ఆ పిల్లకి ఎన్ని తినిపించావురా? అది వద్దనేసింది. రేటు బాగా ఎక్కువ కదా, వాడిని లేపేయమంటావా? ఆ పిస్టల్ ఇవ్వు. వెళ్ళి వాడికి డబ్బులు ఇచ్చిరా. పర్సు పోయింది కదా. అయితే నువ్వు పో, బండి పోనిరా.